వెల్కమ్ టు తెలుగు ప్రభా న్యూస్. నేను మీ జల్లీష్ రెహమాన్ని. బీహార్ ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ అక్కడ పాల్గొనడం, పాట్నాలో 2, 3 సభల్లో ఒక సభలో పాల్గొనడమే కాకుండా అక్కడ మీడియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అటు ఇంగ్లీష్‌లోను, కొద్దిగా హిందీలోను స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ స్పీచ్‌ని చూసి ఇక్కడ ముఖ్యంగా తెలుగు మీడియా ఏదైతే ఎల్లో మీడియాగా చెప్పుకుంటామో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి బాకా ఊదే మీడియా నారా లోకేష్ జాతీయ రాజకీయాల్లో తొలి అడుగని, నారా లోకేష్ హిందీ స్పీచ్ అదుర్సని, నారా లోకేష్ రాజకీయాల్లో హవా అని ఇలాగా ఒక ఎలివేషన్ అంటూ క్రియేట్ చేశారు. కానీ నారా లోకేష్ బీహార్‌లో చేసిందేంటి? నారా లోకేష్ అక్కడ మాట్లాడిందేంటి? ఇవి పరిశీలిస్తే ఆయన ఈ యెల్లో మీడియా ఏం ఎలివేషన్ ఇస్తుంది? అక్కడ వాస్తవానికి జరిగిందేంటి అనేది ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి నారా లోకేష్ బీహార్ ఎన్నికల ప్రచారంలో సందర్భంగా పాట్నాలో జరిగినటువంటి మీడియా కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడిందేంటి? ఏపీలో జరిగినటువంటి 2019 ఎన్నికలు. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. 2019లో ఫస్ట్ ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ ఏపీలో ఒకాయనొచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. అక్కడ అతన్ని చూసి జగన్‌ని చూసి పెట్టుబడులు వెనక్కెళ్ళిపోయాయి. లా అండ్ ఆర్డర్ క్షీణించింది. సో, జగన్ అంటేనే అక్కడి ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. సో, ఆ పరిస్థితి ఇక్కడ కొని తెచ్చుకోకండి. అంటే మీరు వెళ్ళింది బీహార్ ఎన్నికలకి. బీహార్ ఎన్నికల ప్రచారానికి. బీహార్ ఎన్నికల ప్రచారానికి ఎన్‌డీఏలో కూటమి పార్టీలో భాగస్వామి పార్టీగా అక్కడ కాస్త క్యాంపెయినింగ్‌లో తోడుగా ఉండేందుకు మీరు వెళ్లారు. వెళ్ళినప్పుడు బీహార్ రాజకీయ పరిస్థితులేంటి? అక్కడున్న పరిణామాలేంటి? అక్కడున్న ఈక్వేషన్స్ ఏంటి? ఏ పార్టీ బలాబలాలేంటి? అక్కడ ఎవరు గత 20 సంవత్సరాలుగా మెజారిటీ అధికారంలో ఉన్నారు? ఎవరు కంటిన్యూటీ గవర్నమెంట్ నడుపుతున్నారు? ఈ విషయాలు మాత్రం తెలుసుకునే పరిజ్ఞానం కూడా మీకు లేదా? ఎందుకంటే మీరంటున్నారు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అని చెప్పి ఏపీలో ఏం జరిగింది? క్యాపిటలిస్టులు ఇన్వెస్ట్‌మెంట్స్ అన్ని వెనక్కెళ్ళిపోయాయి, కంపెనీలన్నీ వెనక్కెళ్ళిపోయాయి అనే ప్రచారాన్ని ఇక్కడ బీహార్ ఎన్నికల ప్రచారంలో మీరు గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ ఆర్‌జేడీ అక్కడ ఫస్ట్ టైమ్ ఏమీ ఓట్లు అడగడం లేదు. ఆర్‌జేడీ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రిగా కాకపోవచ్చు గానీ, ఆర్‌జేడీ గతంలో కూడా అక్కడ అధికారంలో చాలా సార్లు ఉంది. అంతెందుకు ఇప్పుడు ఎవరి తరపునైతే మీరు అక్కడ ఏ వ్యక్తినైతే విజనరీగా అభివర్ణిస్తూ నితీష్ కుమార్‌ని అక్కడ ప్రధానంగా ఒక కీలక పాత్ర పోషించే ప్రయత్నంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారో, ఆ వ్యక్తి ఇదే ఆర్‌జేడీతో మీరెవరిని విమర్శిస్తున్నారో, అదే ఆర్‌జేడీతో కలిసి బాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సో, ఆర్‌జేడీకి అక్కడ కొత్తేమీ కాదు బీహార్ రాజకీయాలు. బీహార్‌లో ఆర్‌జేడీ గతంలో కూడా ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు మరోసారి ప్రభుత్వంలో అంటే సొంతంగా ముఖ్యమంత్రి అవ్వడానికి అక్కడ ఆర్‌జేడీ నేత ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఇంకోటి వికసిత్ భారత్ ఏదైతే మోదీ కలలు కన్న వికసిత్ భారత్‌లో బీహార్ రోల్ మోడల్ అని, బీహార్ అభివృద్ధి కావాలని, ఒక రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కంటిన్యూటీ గవర్నమెంట్ ఉండాలని చెప్పి పదే పదే అక్కడ మీరు చెప్పే ప్రయత్నం చేశారు. మరి కంటిన్యూటీ గవర్నమెంట్ అన్నప్పుడు ఇదే నితీష్ కుమార్ ఎవరి గురించైతే మీరు ప్రచారం చేయడానికి, ఎవరి తరపున ప్రచారం చేయడానికి వెళ్లారో, ఏ నితీష్ కుమార్‌ని కీర్తిస్తూ మీరక్కడ పాట్నా మీడియా కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడే ప్రయత్నం చేశారో, అదే నితీష్ కుమార్ గత 20 సంవత్సరాలుగా బీహార్‌లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేబీ పార్టీలు మారొచ్చు, కూటములు మారొచ్చు. మీరిక్కడ ఏపీలో చేసినట్టే. అక్కడ బీహార్‌లో ఇదే అంతెందుకు 2020 నుంచి 25 ఈ 5 ఏళ్ల కాలానికి జరిగినటువంటి ఎన్నికలోనే ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకసారి ఎన్‌డీఏతో ఉన్నారు, తిరిగి మళ్ళీ గఠబంధన్‌తో ఉన్నారు, మళ్ళీ ఎన్‌డీఏతో ఉన్నారు. అంటే 3 సార్లు ఒకే టర్మ్‌లో జరిగినటువంటి ఎన్నికల్లో, ఒకసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఒకే వ్యక్తి 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఎక్కడైనా చూసారా? ఇవేమీ మీకు పట్టవు, ఇవేమీ మీకు తెలియవు. కంటిన్యూటీ గవర్నమెంట్ ఇవాళ కొత్తగా ఇప్పుడు మీరు అడుగుతున్న కంటిన్యూటీ గవర్నమెంట్ ఎన్‌డీఏ మరోసారి రావాలని ఇప్పుడు అడగడం కాదు. ఇదే గవర్నమెంట్‌ని అక్కడి ప్రజలు నితీష్ కుమార్ మీద నమ్మకంతో, గౌరవంతో గత 20 సంవత్సరాలుగా అతన్ని ముఖ్యమంత్రిగా చూస్తూ వస్తున్నారు. మరి అటువంటప్పుడు ఆ అభివృద్ధి ఎక్కడికి పోయింది? కంటిన్యూటీ గవర్నమెంట్ ఉంటేనే అభివృద్ధి ఉంటుంది అని చెప్తున్నారు కదా మీరు. మరి ఇప్పుడు కంటిన్యూటీ గవర్నమెంట్ 20 సంవత్సరాల నుంచి బీహార్‌లో ఇదే
నితీష్ కుమార్ సారథ్యంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా పార్టీలు మారి ఉండొచ్చు, కూటమిలో ప్రభుత్వాలు అలయన్స్లు మారి ఉండొచ్చు, కానీ ఇదే నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాల నుంచి బీహార్లో ఉన్నారు. మరి అప్పుడు ఈ అభివృద్ధి ఎందుకు జరగలేదని మీకు తట్టలేదా? అదే విషయంలో ఎంతసేపు ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ భజన, జగన్ భజన. జగన్ మిమ్మల్ని అంతగా భయపెడుతున్నాడా? మీరు జగన్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఏపీలో ఏడాదిన్నరగా మీరు ఏ కార్యక్రమాలు ప్రారంభించినా, ఏ పథకాలు లాంచ్ చేసినా సరే జగన్‌తో కంపేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీహార్ వెళ్ళినా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఓ విధంగా చూస్తే జగన్ మీరే కావాలని ఎలివేషన్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. అదే సమయంలో వికసిత్ భారత్‌లో బీహార్ పాత్ర చాలా కీలకం. బీహార్ జీడీపీ పెరుగుతుందంటున్నారు. బీహార్ జీడీపీ ఎంతో మీకు తెలుసా అసల? దాదాపు 10 లక్షల కోట్లు. మొత్తం దేశంలోని 29 రాష్ట్రాల్లో బీహార్ స్థానం జీడీపీలో 14ది. ఇంకా అంటే బీహార్ చాలా పెద్ద రాష్ట్రం. యూపీ తర్వాత దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో యూపీ తర్వాత బీహార్ మాత్రమే. అంత పెద్ద రాష్ట్రం అయ్యుండి జీడీపీలో 14వ స్థానంలో ఉంది. బీహార్ కన్నా ముందు 13 రాష్ట్రాలున్నాయి. మహారాష్ట్ర మేబీ మొదటి స్థానంలో ఉంది. అటువంటప్పుడు వికసిత్ భారత్‌లో బీహార్ ఎందుకు కీలకమవుతుంది? అదొక ప్రశ్న. ఆ సంగతి మీకు తెలీదు. కానీ వికసిత్ భారత్‌లో బీహార్ కీలకము, కంటిన్యూటీ గవర్నమెంట్ ఉంటేనే అభివృద్ధి ఉంటుందంటూ ఏవేవో చెప్తారు. మీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే క్రమం మీది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? బీహార్‌లో కంటిన్యూటీ గవర్నమెంట్ 20 సంవత్సరాలుగా ఉంది. మరి అప్పుడు ఈ 20 సంవత్సరాల్లో మీరు చెప్తున్న కంటిన్యూటీ గవర్నమెంట్ ఉన్నా సరే అభివృద్ధి ఎందుకు జరగలేదు? కాసేపు ఇప్పుడైనా సరే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా సరే మీకు జగన్ ఇక్కడ ప్రతిపక్షలో మీకు ఇక్కడ ఒక ప్రత్యర్థి కావచ్చు. బీహార్‌లో వెళ్ళిన తర్వాత కూడా అదే జగన్ ప్రస్తావన ఎందుకు? అంతెందుకు ఇక అక్కడ మీరు ఏ పార్టీ నుంచి అయితే ఎన్డీఏ తరపున ప్రచారానికి వెళ్ళారో ఎన్డీఏకి ప్రత్యర్థిగా అక్కడ ఎన్డీ కూటమి ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్ మరో పార్టీ కలిపి అక్కడ మహాగఠబంధన్ పేరుతో ఎన్నికల్లో ఉన్నాయి. ఇదే ఎన్నికల్లో ఇప్పుడు మీరు అక్కడ క్యాంపెయినింగ్‌లో ఉన్న ఈ ఎన్నికల సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ స్పష్టంగా ఒక ప్రధాన ప్రచారాస్త్రాన్ని తీసుకున్నారు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏని ఓడిస్తే కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోతుందని. ఎలాగంటే ఎన్డీఏలో కీలకమైన భాగస్వామిగా నితీష్ కుమార్ ఉన్నారు. నితీష్ కుమార్ ఒకవేళ ఎన్డీఏ పడిపోతే నితీష్ కుమార్ సహజంగానే ఎన్డీఏ నుంచి బయటకొస్తారు. ఎన్డీఏ నుంచి నితీష్ కుమార్ బయటకొస్తే చంద్రబాబు నాయుడు ఏపీలో కూడా ఎన్డీఏ నుంచి బయటకొస్తారు. కేంద్ర ప్రభుత్వం పడిపోతుందని రాహుల్ గాంధీ పదే ఇదే బీహార్ ఎన్నికల్లో ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా మలుస్తున్నారు. మీరు ఏ కూటమి పార్టీలో భాగస్వామిగా అయితే బీహార్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళారో అదే ఎన్నికల్లో అదే మీ కూటమి ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఒక ఆరోపణ చేస్తున్నారు. అది కూడా మీ పార్టీపై, మీ తండ్రి చంద్రబాబు నాయుడు గురించి. మరి దానికి సమాధానం చెప్పండి వీలైతే. ఇది రాహుల్ గాంధీ చెబుతున్న ఆరోపణలు అవాస్తవాలనో లేకపోతే నిజముందనో ఏదో ఒకటి చెప్పండి. అది చెప్పకుండా మళ్ళీ తిరిగి ఎప్పుడో 2019లో 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఏపీ ఎన్నికల్లో జగన్‌ను ఫస్ట్ ఒక ఛాన్స్ చూసి ఇచ్చారు ఓట్లు. ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేయకండి అని చెప్పి అక్కడి ప్రజల్ని ఇక్కడి రాజకీయాలతో పోల్చడం అనేది ఎంతవరకు సమంజసం? అందుకే వాస్తవాలు తెలుసుకునే మాట్లాడితే మంచిది. ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ పేరు ఎత్తడం ద్వారా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు అనే ఒక వాదన కూడా లేకపోలేదు. అదే సమయంలో మీకు తెలియకుండా మీరే జగన్‌కి ఒక ఎలివేషన్ ఇస్తున్నట్టు అవుతుంది.